గౌరవ సభ్యులు కల్వకుంట్ల సంజయ్ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు సార్ మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు కదా, మాట్లాడని. ఇస్తా కూర్చో, ఆయన మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా కూర్చో. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తా. డాక్టర్ సంజయ్ మాట్లాడడానికి ఇస్తాను. స్పీకర్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. నాకు తెలుసు దిస్ ఇస్ అట్ యువర్ డిస్క్రిప్షన్ అని, కానీ నా ధర్మంగా నా సీనియర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నా ధర్మం కాదు సార్. నాకంటే సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రులు ఉన్నప్పుడు నా ధర్మంగా నా పార్టీ సీనియర్ శాసనసభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్. క్వశ్చన్ నంబర్ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడండి. వివేకానందర్ మీరు మీ సీట్లో పోయి కూర్చోండి. మీ సీట్లో పోయి కూర్చోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్ కాదు. మీ సీట్లో పోయి కూర్చోండి. ప్లీజ్ మీ సీట్లో పోయి కూర్చోండి. ఏమైంది? కూర్చోండి అధ్యక్ష. సీట్లో కూర్చోండి. థ్యాంక్ యూ అధ్యక్ష. వివేకానంద గారు ఇది మంచి ప్రాక్టీస్ కాదు. సీనియర్ శాసనసభ్యులు మీరు మాటికి ముందు వెళ్ళకొస్తున్నారు. కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. సార్ ప్రశాంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సార్ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారి ఆన్సర్లో సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 23 నుంచి 30 నవంబర్ దాకా 30 నవంబర్ 24 దాకా ఎఫ్ఆర్బిఎం లోపల, ఎఫ్ఆర్బిఎం బయట గ్యారంటీసు, ఎస్పీవీసు ఇవన్నీ కలుపుకొని ఇంకా లేటెస్ట్గా హరీష్ రావు గారు చెప్పినట్టు ఈరోజు మట్టుకు చూస్తే 1,27,218 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నామన్న మాట చెప్పినారు సార్. సార్ ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా చేసిన అది చెప్పండి సార్ అన్ని తర్వాత. సార్ ఇంకా ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్లో ఉన్నాయి సార్. ఒక కొత్త పథకం స్టార్ట్ కాలేదు సార్.